వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నేను చివరిగా అడుగుతున్నటువంటి విశేషం ఏంటంటే, సృష్టిలో ఎవడి కీర్తి వ్యాపిస్తుంది, ఎవడు సుఖమైన నరుడు, ఎవడు ఉత్తమ పురుషుడు అన్నారు ఇక్కడ. ఎవడు గురించి భూమి యందు ఆకాశమునందు కూడా చెప్పుకుంటారో వాడు ఉత్తమ పురుషుడు అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎవడు ధర్మబద్ధంగా జీవిస్తాడో వాడిని భూమిలో వాళ్ళు ప్రశంసించడమే కాదు, దేవతలు కూడా ప్రశంసిస్తారు వాడి జీవితం. గొప్ప ధనవంతుడు ఎవరయ్యా అంటే, సుఖదుఖాలు, లాభ నష్టాలు, భూత భవిష్యత్తులు, ఈ కాలంలో మార్పులు, ఈ మార్పులు వేటికి చలించకుండా ఎవడుంటాడో వాడే గొప్ప ధనికుడు, వాడే గొప్ప సంపన్నుడు. అంటే మనం ఈ జీవితంలో సాధించవలసిన ద్వంద్వాతీత స్థితి, అదే ద్వంద్వాతీతో విమత్సర అయిపోయిందండి. ఇక్కడ మొత్తం మొదటి నుంచి చివరి వరకు మీరు పట్టుకుంటే ఇదంతా బ్రహ్మ విద్య అవునా కదా. ఎంత క్లుప్తంగా పూర్తి చేద్దామన్నా సంపూర్ణంగా చెప్పేనని అనిపిస్తున్నది కదా. అలా అనుకుంటే మీకు నాకు తృప్తి. మొత్తం పూర్తయింది. అంతా పూర్తయిన తర్వాత అద్భుతంగా చెప్పేవయ్యా, నువ్వు చెప్పినట్లు నేను జీవింపజేయాలి నీ తమ్ముళ్ళని. కానీ ఒక్కటి, నీ తమ్ముళ్ళల్లో ఒక్కడిని మాత్రమే జీవింపజేయడానికి అవకాశం ఉన్నది, నువ్వెవరిని జీవింపజేయమంటావో అడుగు అనగానే ఒక్కసారి చూశాట. అక్కడ పడిన వాళ్ళల్లో ఒక తమ్ముడిని చూశాడు. చూడ చామన ఛాయితో ఉన్నాడే అతడు మహాబాహు నకులో యక్ష జీవత్. ఆ నకులుడు బ్రతకాలిగా అన్నాడు. భలే ఉందయ్యా నువ్వు. దేనికి? ఇక్కడ అందరూ గొప్పవాళ్ళే, నీ తమ్ముళ్ళు కాదు, కానీ నీకు తర్వాత కార్యక్రమానికి కావలసిన వాళ్ళల్లో అయితే భీముణ్ణైనా అడగాలి, లేదా అర్జునునైనా అడగాలి, నకులుని ఎందుకన్నావు అంటే గొప్ప మాట అంటున్నాడండి. ఇక్కడ ధర్మరాజు సమాధానం చెప్పే ముందుకు శ్లోకం చెప్తున్నాడు. ఈ శ్లోకం కాగితాల్లో కంటే హృదయంలో రాసుకుంటే చాలా బాగుంటుంది. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మం నత్యజామి మానో ధర్మో హతో వధీత్. ఈ శ్లోకంలో నమస్కరించి అంటున్నాడు, ధర్మం ఒక్కటి పోయిందా మనము పోయినట్టే, ధర్మం ఒక్కటి కాపాడబడిందా మనం రక్షింపబడినట్లే. అందుకు నేను ధర్మమును ఏనాడు తప్పను. తెలియక ఎప్పుడైనా ధర్మమును తప్పినట్లయితే ఆ ధర్మదేవతను క్షమించి అనుగ్రహించుగాక అన్నాడు ఇక్కడ అని సమాధానం చెప్తున్నాడు. ఏమిటంటే, కుంతీపుత్రుల్లో ముగ్గురులో నేను బ్రతుకున్నాను, మాద్రిపుత్రుల్లో ఒక్కరైనా బ్రతుకుండాలి గనక ఉభే సపుత్రే స్యాతాం, మా ఇద్దరు తల్లులు పుత్రవంతులై సద్గతిని పొందాలి గనక నేను నకులుడు బ్రతకాలన్నాను. అంటే శభాష్, చాలా సంతోషం, మొత్తం నీ నలుగురు అన్నదమ్ముల్ని బ్రతికిస్తున్నానయ్యా అన్నాడు ఇక్కడ. అయితే నువ్వు సామాన్యుడు కావు, నువ్వెవరు అంటే తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపించారండి. అద్భుతమైన తేజోమయ రూపంతో దర్శనమిస్తున్నాడు ఆయన. ఎవరివయ్యా నువ్వు అంటే, ఏను ధర్ముడ జువ్వే, నేను ధర్ముడను. ఈ ధర్ముడు ఎవరు? ధర్మరాజా ధర్మదేవత? రెండో రోజు వచ్చిన వాడికి నేను చెప్పక్కర్లేదు, ధర్మరాజే ధర్మదేవత, ఇందులో సందేహం లేదు. దానికి ప్రమాణం చూపిస్తున్నాడు. రాజకులేంద్ర, నేను ధర్ముడను, నన్ను ధర్మదేవత అంటారు. నా స్వరూపాలు ఏమిటో చెప్తున్నాను విను అన్నాడు. ఇవిట ఆయన స్వరూపాలు: సత్యము, శౌచము, దానము, తపస్సు, శమము, దమము, యశస్సు, భావశుద్ధి, ఇవి నా మూర్తులు అన్నాడు ఇక్కడ. ఇవి ధర్మం యొక్క మూర్తులు అని చెప్తూ, నువ్వు నా పుత్రుడు, నీలాగే నా అంశతో వచ్చినవాడు విదురుడు. అందుకే వీళ్ళిద్దరూ ఎప్పుడు ధర్మాన్ని పట్టుకూర్చున్నట్టండి ఇక్కడ. పైగా ఈ ధర్ముడే ముందు బకమన్నాడు, తర్వాత యక్షుడు అన్నాడు. ఇందుకు బకమా యక్షుడా? మరి అబద్ధం ఆడాడుగా, అబద్ధం ఆడలేదు. బకం, అక్కడ మాట అన్నాడు, నేను బకాన్ని, నేను నాచుని చేపల్ని తినేస్తాను. అందుకే వీళ్ళు ప్రేతవశులు అయ్యారు. ఎవరినైనా తినేసి ప్రేతవశుల్ని చేయగలిగిన స్థితి ఎవరికి ఉంటుందండి? ఆ శక్తి ఎముడికి ఉంటుందిగా, ఇంకెవరికి ఉంటుంది? అది ఇందులో విషయం. పైగా కొంగ ఎలాగైతే ఆ చేపల్ని తింటుందో ఈ ప్రపంచంలో జీవులను కూడా ఆ విధంగా నేను లాగుతాను అని అప్పుడు సత్యమే చెప్పాడు. రెండవది యక్షుడను. యక్ష శబ్దం మన కేనోపనిషత్తులో భగవంతుడు కూడా తన పేరు యక్షుడని చెప్పుకున్నాడు. యక్షస్వరూపాయ జటాధరాయ, ఆ మాటకు వస్తే యక్షుడు అంటే అందరి చేత పూజింపదగినవాడు, ఇది ఒకటి అర్థం. కానీ అది అబద్ధం కాదు. మూడవది అబద్ధం కాదు. ఇప్పుడు అడిగాడు, నీకేం వరం కావాలి అని. మొదటి వరం అడిగాడు. ఇప్పటి వరకు అరణ్యవాసం అయిపోయింది, ఇదంతా ఒకెత్తయ్యా, రాబోయే అజ్ఞాతవాసం ఉందే పెద్దది. ఎందుకంటే మా ఉనికి తెలియకుండా జీవించడం అనేది చాలా కష్టం కదా. అది సరిగ్గా జరిగిపోవాలంతే. ఎందుకంటే మన ప్రయత్నాలు ఎన్నున్నా దైవానుకూలం లేకపోతే ఒక్కటి జరగదు, తెలుసుకోండి ఎప్పుడైనా కూడా. మనం ఈరోజు క్షేమంగా ఇంటికి వెళ్ళామంటే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకు వెళ్ళామని కాదు, ఇంకెవడో
అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేసి మనం దెబ్బ తీయకుండా ఉన్నాడు కనుక క్షేమంగా వెళ్ళాం. కానీ అన్నీ మన చేతుల్లో ఉంటాయా? అందుకు అనుకూలంగా జరగాలి. అది రెండవది మరొక విషయం అంటున్నాడు ఇక్కడ. ఈ అరణి ఎవరైతే అసలు మర్చిపోకూడదు, దానికోసం బయలుదేరాం విప్రుని రక్షించడానికి. అరణి ఏది తీసుకుపోయిందో మాకు తెలియలేదు, ఈ కబుర్లలో అది ఎక్కడుందో తెలియదు, అరణి మాకు లభించాలి. ఇది రెండవది. అంటే ఈ రెండూ నీకు ఇచ్చేస్తున్నానయ్యా అన్నాడు ఇక్కడ. మొదటిది, అజ్ఞాతవాసంలో మీరు మీ రూపాలతో తిరిగినా ఎవరు పోల్చుకోలేరు. గొప్ప అభయం ఇచ్చాడు ఇక్కడ. ధర్మదేవత అభయం ఇచ్చింది. ఎందుకంటే ధర్మాన్ని అంటి పెట్టుకున్నావు కనుక ఇంత పరీక్ష పెట్టి మార్కులు ఇచ్చి అప్పుడు రిజల్ట్ ఇస్తోందండి. ఎంత గొప్ప విషయం. నువ్వు ధర్మాన్ని అంటి పెట్టుకుని వనవాసం చేసావు కనుక నీకు అజ్ఞాతవాసంలో మీ అన్నదమ్ములు మీరు ఏ రూపం కోరితే ఆ రూపాన్ని పొందుతారు. నన్ను తలంచుకోండి చాలప్పుడు. మిమ్మల్ని ఏ ఒక్కరూ పోల్చలేరు. మీ అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా జరుగుతుంది. ధర్మదేవతే అభయం ఇచ్చింది. ఇంకేం కావాలండి ఇక్కడ? రెండవది, ఈ అరణి ఎత్తుకుపోయిన మృగం అన్నావే, ఆ మృగమేం లేదు, అది నేను కల్పించినదే. ఇదిగో అరణి అవి ఇచ్చేస్తున్నాను. ఈ రెండు నీకు ఇప్పుడు వరములుగా ఇవ్వాల్సినవేం కాదు. అసలు నువ్వు నీ ధర్మానికి చాలా సంతోషిస్తున్నాను, ఇంకేం వరం కావాలని అడిగాడు. మూడవది, ముచ్చటగా మూడు. ఈ వరం మాత్రం తెలుసుకోవాల్సిందే. నిజంగా ఆ స్థలంలో మనం కానీ ఉంటే ఏమంటాం? మనం అంటే మనలాంటి వాళ్ళు, ఒక సామాన్యుడు. ఈ క్షణంలో దుర్యోధనాలను టపీమని చచ్చిపోయి మొత్తం రాజ్యం అంతా నాకు వస్తే బాగుండంటే తీరిపోదు. కానీ మహానుభావుడు ఏమడిగాడో చూడండి ఇక్కడ. జయేయం లోభమోహౌ చ క్రోధం చాహం సదా విభో దానే తపసి సచ్చేనా మనోమే సతతం భవేత్. లోభము, మోహము, క్రోధము, ఈ మూడింటిని నేను ఎప్పుడు జయించగలగాలి. దానము, తపస్సు, సత్యము, ఈ మూడింటి యందు నా బుద్ధి ఎప్పుడూ ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కోపం చేయించాలని మనకు ఉంటుంది కానీ దైవం అనుకూలించద్దు. ఒంటికి 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకా కోపమే అంటే బతుకు ఎప్పుడు తెరుస్తుందండి ఇక్కడ. అందుకే ఇక్కడ వివరిస్తున్నాడు. లోభమోహ క్రోధముల్ని జయించగలగాలి. దానము, తపస్సు, సత్యమునందు నా బుద్ధి ఉండాలి. కనుక ధర్మమునందు నా బుద్ధి నిలిచి ఉండేలా దీవించు. ఇదొక్కటి. ఆ వరం నీకు ప్రత్యేకంగా ఇచ్చేది కాదయ్యా, నీ దగ్గర స్వతసిద్ధంగా ఉంది, అది నీకు స్థిరముగ్గాక అని చెప్పి యక్షుడు అంతర్ధానమయ్యాడు. అరణ్య పర్వం పూర్తయిపోయిందండి ఇక్కడ. ఎంత అద్భుతమైన అంశం ఇక్కడ. నిజానికి ఇది మొత్తం ధర్మరాజు వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడి వెంట భగవంతుడు ఉంటాడు గనక వాడికి తర్వాత కాలమంతా అనుకూలమే, విజయమే. ఇదే భారత సారాంశం. మరి మేమున్నది ఇక్కడ. ఇక్కడ యుధిష్ఠిరుడు మొదటి భాగంలో చెప్పాడు, నాకు లాభం వస్తుందని ధర్మం చేయట్లేదు, ధర్మం వల్ల లాభ నష్టాలు వస్తాయని చేయట్లేదు, ధర్మం ఆచరించిన స్వభావం అన్నాడు. ఆ స్వభావానికి ఫలం ఇది లభించింది ఇక్కడ. ధర్మదేవత ఇచ్చింది. తాను పాటించే ధర్మమే తనను రక్షిస్తుందంటే ఎంతకంటే ఉదాహరణ మనకి ఇంకేం కావాలండి? ఆ తర్వాత వాళ్ళు సమావేశమయ్యారు. ఇప్పుడు చేయవలసింది ఏమిటి అని విరాట పర్వం ప్రారంభమవుతుంది. విరాట పర్వం అనగానే ఉత్సాహం మనకి. రామాయణంలో సుందరకాండకి, భారతంలో విరాట పర్వానికి ఒక ప్రత్యేకమైన ఫలశ్రుతిని చెప్పారు. విరాట పర్వం జాగ్రత్తగా శ్రద్ధగా వింటే చాలు, చెప్పిన వాడికి విన్నవాడికి ఆదివ్యాధులు పోతాయి, పైగా వాళ్ళకి విజయం జరుగుతుంది. ఇందులో కూడా కొన్ని ఘట్టాలు ఉన్నాయి. మంగళకరమైనదండి విరాట పర్వం, చాలా విశేషం. ఇక్కడ మాత్రం హాయిగా గడిచిపోతూ ఉంటుంది. వింటూ ఉంటే ఉత్సాహం, విజయం అన్నీ కనిపిస్తాయి ఇక్కడ మనకి. చివరి కళ్యాణ గాథతో పూర్తవుతుంది విరాట పర్వం. అయితే విరాట పర్వం చెప్తే వర్షాలు కురుస్తాయని కూడా ఒక మాట ఉన్నది. అసలు మహాభారతం మొత్తానికి అది ఫలితం అండి. రామాయణం మొత్తానికి ఫలితం చెప్తూ కనీసం సుందరకాండ అయినా అన్నట్లుగా విరాట పర్వం చెప్పారు. అయితే కొంతమందిలో ఒక అపప్రథ ఏమిటి అంటే విరాట పర్వం నుంచే ప్రారంభించాలి కానీ ఆది పర్వం నుంచి కాదు అని. దానికి మనం ఖండన చేయడం జరిగింది. ఎందుకంటే వ్యాసుడు ఎలా ప్రారంభించాడో అలా చదువుకోవడం మనకి మంచిది. ఇది కొన్ని అపప్రథల్లో మరికొన్ని ఏమిటంటే భారతం మొత్తం ఇంట్లో ఉండకూడదు, అదొక అపప్రథ అండి. మా చిన్నప్పటి నుంచి, మా తాతల కాలం నుంచి భారతం మొత్తం 3-4 ప్రతులు ఇంట్లో ఉన్నాయి, మేము అందరం బాగున్నాం. ఈ లేనిపోయినవి ఎక్కడి నుంచి వచ్చి పడతాయో, ఇంట్లో ఉంచుకోకూడని పుస్తకాలు మన ఋషులు ఎవరు రాయలేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. భారతం మొత్తం ఇంట్లో ఉండాలి, భారతం మొత్తం చదువుకోవాలి, బతుకు బాగుపడ్డం కోసం. ఎక్కడి నుంచి వస్తాయో పిచ్చి పిచ్చి మాటలు. రథం తోలుతున్న కృష్ణుడు ఉండకూడదు, ఫోటో ఉండకూడదు, ఎవడు చెప్పాడు? ఏ శాస్త్ర ప్రమాణం ఉందో చూపించండి ఇక్కడ. గతానుగతికో లోక, ఇవన్నీ పిచ్చి మాటలు. హాయిగా భారతం ఉంటే బాగుపడతాం, బాగుపడాలని యోగం ఉన్న వాళ్ళందరూ భారతం ఉంచుకోవచ్చు, తప్పేలేదు ఇక్కడ. ఇవన్నీ ప్రశ్నలు. విరాట పర్వం ఉత్కృష్టమైన పర్వమే కానీ విరాట పర్వంతో ప్రారంభించాలని లేదు. అయితే ఈ నమ్మకం ఎక్కువ తెలుగునాట ఉందండి, ఇంకెక్కడ కాదు. ఎందుకంటే కవిత్రయులు నన్నయ్య గారు భారతం మొదలుపెట్టి అరణ్య పర్వం మధ్యంలో ఆయన ఏం జరిగిందో ఆగిపోయింది. తర్వాత విరాట పర్వం నుంచి తిక్కన గారు మొదలుపెట్టారు, మధ్యలో భాగం విడిచిపెట్టారు ఆయన. లోకల్ని ఏమనుకున్నంటే భారతం ప్రారంభించారు కనుక మధ్యలోనే అయిపోయింది, అందుకే
తిక్కన గారు విరాట పర్వం నుంచి మొదలుపెట్టాను. ఆయన మొదటి నుంచి ఆయన మొదలుపెట్టాక మళ్ళీ ఈయన ఎందుకు మొదలు పెడతాడు అని విరాట పర్వం నుంచి మొదలుపెట్టాడు ఆయన. ఆ మధ్యలో శేషభాగాన్ని ఆయన ముట్టుకోలేదు. తర్వాత ఎర్రన్న గారు వచ్చి పూరించారు. అది ఇక్కడ అంతరార్థం. కానీ విరాట పర్వం నుంచి మొదలుపెట్టిన ఆయన కానీ, ఆది పర్వంతో మొదలుపెట్టిన నన్నయ్య కానీ, మధ్యలోకి వచ్చిన ఎర్రని కానీ విరాట పర్వం నుంచే ప్రారంభించుడు అని చెప్పలేదు. మనకు మాత్రం పనికిమాలినటువంటి ఒకనొక అపప్రద వ్యాపించిపోయింది. ఇది చెప్పడం వరకే నా ఉద్దేశం. కానీ విరాట పర్వం మహత్పర్వం కనుక దానికి నమస్కారం చేసుకున్నాం. అసలు నిజానికి పేరు ఎంత బాగా వచ్చిందండి. పాండవులకు ఆశ్రయం ఇచ్చినందుకు మహానుభావుడి పేరు దీనికి వచ్చింది, విరాట పర్వం. మొత్తానికి ఇప్పుడు ఈ మహాత్ములందరూ పాండవులందరూ కూడా అరణ్యవాసం అయిపోయింది. ద్రౌపది, ధౌమ్యుడు, పైగా వారితో పాటు వచ్చినటువంటి పరిచారకులు. సీతారాముల వనవాసం లాంటిది కాదండి ఇది. చక్కగా పరివారంతో అన్నిటితో వెళ్ళారు. ఎందుకంటే కండిషన్స్లు అవి లేవు. అందుకే హాయిగా వాడు పరివారంతో వాడితో వచ్చారు. వాళ్ళు ఆ పరివారంతో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తర్వాత చేయవలసింది ఏమిటి అని మాట్లాడుతున్నారు. పైగా అనేక ప్రాంతాలు ఉన్నాయి. అర్జునుడు చెప్తున్నాడు, చేది, పాంచాల, మత్స్య, సూరసేన, పటచ్చర, దశార్ణ, నవరాష్ట్ర, మల్ల, శాల్వ, యుగంధర, విశాల, కుంతిరాష్ట్ర, సౌరాష్ట్ర, అవంతి అంటూ కురు సామ్రాజ్యానికి చుట్టుపట్ల సస్య సంపన్నములే నగరాలు ఉన్నాయి. ఇందులో ఏ ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు ఇక్కడ, నాకు ధర్మదేవత చెప్పిన ప్రకారంగా మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మన అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా జరుగుతుంది అని ధర్మదేవత ముందు చెప్పింది. అందుకే శృతమేతన్ మహాబాహో యథాస భగవాన్ ప్రభు ధర్మదేవత చెప్పింది. కానీ మనం మన వంతు బాధ్యత తీసుకోవాలి కనుక ఒక నగరం ఎంచుకుందాం. అది కూడా ధర్మదేవత నాకు చెప్పింది విరాట నగరం అని. అందుకే మత్స్య దేశం అని దాన్ని అంటారు. రాజు విరాటుడు కనుక మనం విరాట నగరం అంటున్నాం. ఆ మత్స్యదేశం అనేది, ఆ మత్స్యదేశంలో ఉన్నటువంటి రాజు విరాటుడు అనేటువంటి వాడు సామాన్యుడు కాడు. మత్స్యో విరాటో బలవాన్, అతడు అభిరక్తోత పాండవాన్, పాండవుల పట్ల ప్రేమ కలిగినటువంటి రాజు. పైగా ఆయనకి గుణలక్షణాలు ఏంటంటే ధర్మశీల, వదాన్య, వృద్ధ, 3 లక్షణాలు ఉన్నాయట. ఇది ధర్మశీలుడు, ధర్మం స్వభావంగా కలిగినటువంటి వాడు. వదాన్యుడు అంటే దానము చేయగలిగే గుణము కలిగిన వాడు, పెద్దవాడు. ఈ 3 లక్షణాలు. ధర్మంగా ఉన్నవాడు కనుక ద్రౌపది కూడా అక్కడ క్షేమంగా ఉండబడుతుంది. అందరికీ ఇచ్చే స్వభావం ఉన్నవాడు కనుక మనం ఏ వృత్తితో అక్కడున్నా మనకు లోటు ఉండదు. వృద్ధుడు కనుక మన పెద్దవాడు యుధిష్ఠిరుడు కూడా వృద్ధుడి దగ్గర, పెద్ద ఆయన దగ్గర ఉంటే ఆయనకి తక్కువ ఉండదు. ఇది ఆ సమాధానాలు అంత చక్కగా వ్యాఖ్యానించారు పెద్దలు. అక్కడ మనం ఉంటూ ఆయనకు కావలసిన పనులు చేసి పెడుతూ ఉందాము. ఎవరెవరు ఏ ఏ రూపాలతో ఉంటారని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. శృణుధ్వం యత్ కరిష్యామి, ముందు యుధిష్ఠిరుడు చెప్పాడు, నేను చేసే పని ఏమిటంటే సభాస్తారో భవిష్యామి తస్య రాజ్ఞో మహాత్మన కంకో నామ ద్విజో భూత్వా మతాక్ష ప్రియదేవన. నేను అక్కడ సభల్లో ఒక సభ్యుడిగా ఉంటూ నిరంతరం విరాటునికి సన్నిహితంగా ఉండేటటువంటి ఒక విప్రునిగా ఉంటాను అక్కడ. కంకుడు అనే పేరుతో అతడితో పాచికలాడుతూ కాలక్షేపం చేస్తూ మధ్య మధ్యలో ధర్మములంటే ఏమిటి, అధర్మములంటే బోధిస్తూ ఒక మిత్రుల్లా అతడుతుంటారు. శ్రౌత స్మార్త నిమిత్త జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయ సంజాత ప్రాగల్భ్యుడనై చాతురీయము మెరసి మానసం మలరింతున్. ఆయనకు ఆనందం కలిగిస్తాను ధర్మములు చెప్తూ, మధ్యలో పాచికలాడుతూ ఆనందం కలిగిస్తాను. కంకుడు అనే పేరుతో పెడతాను. పైగా యుధిష్ఠిరుడికి ప్రాణమిత్రుణ్ణి పూర్వంలో అని చెప్తాను. చెప్పేటప్పుడు పరిచయాలు చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా. తర్వాత భీమసేనుడు, నువ్వెలా వెళ్తావు అంటే వల్లభో నామ భారత, వల్లభుడు అనే పేరుతో వెళతానని. దీన్ని మనకి తిక్కన గారు వల్లలుడు అని మార్చారు. మూలంలో మాత్రం వల్లభుడు అని మాత్రం ఉంది. వల్లభుడు అనే పేరుతో నేను అక్కడ, నాకు తెలిసిన విద్యలు ఏమిటయ్యా అంటే పాక విద్య. సరిగ్గా నలచరిత్రలో గుర్తుందా, నలుడికి అది ఉంది. పాక విద్య, అశ్వవిద్య. అందులో అశ్వవిద్య నకుల సహదేవుల్లో ఒకటి తీసుకుంటాడు, పాక విద్య ఎందుకు తీసుకుంటాడు తెలుసుకోవాల్సింది. పాక విద్య ప్రావీణ్యం, అందుకే నలభీమ పాకం మాట ఉందిగా. తర్వాత ఏనుగులు, పులులు, సింహాలు వీటితో ఆడడం, ఇవి చేసినప్పుడు వినోదంగా ఉంటాయి రాజులకి. అలాగే మల్లులు వచ్చినప్పుడు ఎవరితోనో మా మల్ల యుద్ధం చేస్తూ కుస్తీ పట్లు పెడుతూ వినోదం, రాజులకి వినోదాలు ఇవన్నీ చేస్తూ వాళ్ళకి నేను వినోదం కలిగిస్తానయ్యా అని చెప్పాడు. సరే బాగుంది. ఆ తర్వాత అర్జునుడు, మీరేం చేస్తారంటే ప్రతిజ్ఞాం షండకోస్మీతి కరిష్యామి మహీపతే. నాకు ఎప్పుడో అది నిర్ణయింపబడింది. నేను షండుడిగా నపుంసక వేషాన్ని వేసుకుంటాను. పైగా యుద్ధాలు చేసేటప్పుడు అనేకమైన బాణాలు గుచ్చుకున్న కాయలు కాసే, ఇవి కనబడకుండా కంకణాలు కప్పుకుంటాను నా చేతులకి చెప్తున్నాడు మహానుభావుడు. కనుక షండవేషంతో వెళతాను. వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడున్న స్త్రీలకి, రాజపుత్రికలకి, వీళ్ళందరికీ కూడా రకరకాల విద్యలు నేర్పుతాను. పఠన్ నాక్షాయికాశ్చైవ, అక్కడ నేను అనేక పూర్వరాజుల చరిత్రలు పాడుతూ రాజును ఆనందింపజేస్తాను. అక్కడ విరాట రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైన స్త్రీగణానికి నృత్యము, సంగీతము నేర్పుతూ నేను ఉంటాను.
ఎవరు నువ్వు అంటే ఒకప్పుడు ద్రౌపదికి పరిచారికగా ఉండేదానను అని చెప్తాను, ఉండేవాడను కూడా చెప్పచ్చు నపుంసక విషయం కనుక. అలా వెళ్ళి చెప్తాను అనగానే నకులుడు తమరెలా ఉంటారండి అంటే అశ్వబంధో భవిష్యామి, నేను అశ్వవిద్యను చూపిస్తాను, గ్రంథికుడు అనే పేరుతో ఉంటాను. ఈ గ్రంథికుడు అనే పేరు మనకి తెలుగు భారతంలో వచ్చేటికల్లా తామగ్రంథి అని మార్చారు తిక్కన గారు. అసలు పేరు గ్రంథికుడు అనే పేరుతో నేను వ్యవహరిస్తాను, అశ్వవిద్యా విశేషాలను చూపిస్తాను, నేను ధర్మరాజు దగ్గర అశ్వాధికారిగా ఉండేవాడిని పరిచయం చేసుకుంటాను. అటు తర్వాత సహదేవుడు చెప్తున్నాడు, తంతిపాలుడు అనే పేరుతో నేనుంటూ గోవులన్నింటినీ కూడా నియంత్రిస్తూ గోగణాలను చూసుకుంటూ ఉంటాను, ఇదే పని నేను అక్కడ ధర్మరాజు దగ్గర చేసేవాడిని చెప్పుకుంటాను అని చెప్తే అందరం అన్నీ అనుకున్నాం. మరి ఈ తల్లి ఈమె ఎలా వెళుతుంది? ఇక్కడికి వచ్చేటప్పటికి మాటలు మాత్రం గంభీరంగా ఉంటాయండి. యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఇయం హిన ప్రియా భార్య ప్రాణేభ్యోపి గరీయసి, మనకు ప్రాణముల కంటే గొప్ప ప్రీతి కలిగిన ఆమె ఈమెను ఎలా కాపాడాలో తెలుసా? మాతేవ పరిపాల్యాచ, భార్యని తల్లిలా కాపాడుకోవాలి అని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ. మాతేవ పరిపాల్య, ఈ విషయం జాగ్రత్తగా మనం విను ఉంటే, మొదటి రోజు చెప్పిన కథ గుర్తు ఉంటే శకుంతలు దుష్యంతుడితో అన్నమాట తెలుస్తుంది ఇక్కడ. మాతేవ పరిపాల్యాచ పూజ్యా జ్యేష్ఠేవచ స్వస, భార్య అంటే ఏమిటో చూడండి. భారతదేశంలో భార్య అనగా కేవలం వాళ్ళు భోగాలు అనుభవించేటువంటి బంధము కాదండి, భార్యను తల్లిలా రక్షించాలి, ఒక పెద్దక్కలా గౌరవించాలి అన్నాడు ఇక్కడ. ఆ పైగా ద్రుపద రాజపుత్రి ఈమె ఏం చేస్తుంది? ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా ఆర్ద్రమైపోయింది యుధిష్ఠిరుని మనస్సు. సుకుమారీ చ బాలాచ రాజపుత్రి యశస్విని పతివ్రత మహాభాగ కథన్ను విచరిష్యతి. అటువంటి మాట అనగానే ద్రౌపది సమాధానం చెప్తుంది. ఎవరికి వారు ఎంచుకున్నారండి, ఎవరి మీద ధర్మరాజు యొక్క ఒత్తిడి లేదు, వారికి వారే చెప్పుకుంటున్నారు. ఆమె చెప్పింది, సైరంధ్రియో రక్షిత లోకే, నేను సైరంధ్రి వృత్తిని చేపడతాను. ఇది బాగా ఉన్నత స్థితిలో ఉన్నవారు కాలం కలిసి రాని సమయంలో చేపట్టే వృత్తి. ఇది ఒక పరిచారిక వృత్తే, కానీ అందరూ కొన్ని నియమాలు ఉంటాయి ఇతర పరిచారికల వలె కాకుండా. పైగా నేను జడలు వేయడంలో నిపుణురాలిని నేను చెప్పుకుంటాను, కుశల కేశకర్మని. అలాగే సుగంధ ద్రవ్యాలు మొదలైన కలపడంలో పరిచర్యలను నిపుణురాలిని అని చెప్పుకుంటాను. పూర్వం ఏం చేసేదాని అంటే ద్రౌపదికి పరిచారికి నేను చెప్పుకుంటానంది ద్రౌపది అని. ఈ విధంగా చెప్పుకున్నాక కళ్యాణం భాషచే కృష్ణే, నువ్వు కళ్యాణకరమైన మాట చెప్పో సంతోషం, ఇంక మనం బయలుదేరాలి అనుకుంటూ ధౌమ్యుడేమవుతాడు, వాళ్ళతో పాటు పురోహితుడు వచ్చాడు కదా అక్కడికి, అతను ఎక్కడికి వెళ్ళాలి? ధౌమ్యుడికి చెప్తున్నాడు, పురోహితోయమస్మాకం అగ్నిహోత్రాన్ని రక్షతు, ఈ పురోహితుడు ఎల్లవెళ్ళి అగ్నిహోత్రాన్ని రక్షించాలి, ఈయన కానీ మనం తీసుకెళ్తే దొరికిపోతాడు. కనుకనే ఈయనని ద్రుపదుని ఇంటికి పంపిద్దాం అన్నాడు. ఇక్కడ ద్రుపదుడు రక్షిస్తాడు, ద్రుపదుని ఇంటికి పంపించి వేద్దాం ధౌమ్యుడిని. అక్కడ ఈయన అగ్నిహోత్రములు రక్షిస్తూ మన పేరును చేయవలసినటువంటి శాంతిక పుష్టిక కర్మలు చేస్తూ ఉంటాడు, అవి మనం రక్షిస్తుంటాయి. ఈయన అలా పంపిద్దాం. దీన్ని తిక్కన గారు ఎలా మార్చారంటే ఏదో మరొక ఆశ్రమానికి వెళ్ళి మార్చారు, చిన్న చిన్న మార్పులే. కానీ తిక్కన గారు మహానుభావుడు అండి, ఋషి, సామాన్యుడు కాదు. కొన్ని మన మూలంలో ఉన్నట్టు రాయలేదే అంటే ఇలాంటి ప్రబుద్ధులు పుడతారని వాళ్ళకి తెలియదు, ఈ పిచ్చి ప్రశ్నలు వేసేవాళ్ళు, అందుకే వాళ్ళు రాయలేదు. వ్యాసుడు అంటారా ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాడు ఆయన, త్రికాలవేత్త కనుక మహానుభావుడు. ఇప్పుడు వచ్చే పిచ్చి ప్రశ్నలకు కూడా సమాధానం రాసిపెట్టాడు. అమాయకులు మన మహాత్ములు, నన్నయ్య తిక్కన వాళ్ళు కవిత్వము సౌందర్యము చూపించి చెప్పారు మహాత్ములు, వారికే నమస్కారం చేసుకున్నాం. అదేవిధంగా ఈ ద్రౌపదితో పాటు వచ్చిన పరిచారకులు కొందరు ఉన్నట్ట. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే వాళ్ళు పాంచాల దేశానికి వెళ్తారు, వాళ్ళు కూడా ద్రుపది దేశానికే వెళ్తారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి రథములు, ఇక కొంతమంది సేవకులు ద్వారకకి వెళతారు. ఇలాగా వాళ్ళు తెచ్చుకున్నటువంటివి కొన్ని పంపించి వేశారు ఇవేవీ లేకుండా. ఇక అటు తర్వాత విషయముల్లో ఈ ధౌమ్యుడు మాట్లాడుతూ, మీరు రాజసేవకు వెళుతున్నారు, మీరు రాజులే కానీ రాజసేవ తెలియని వారు ఇంతకాలము అంటూ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం అంతా కూడా ఒక సేవకుడు అంటే ఉద్యోగం చేసేవాడు అధికారుల వద్ద ఎలా ప్రవర్తించాలి ఒక అధ్యాయం అండి ఇదంతా కూడా. రాజు దగ్గర ఉద్యోగులు ఎలా ప్రవర్తించాలని చాలా చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు నమస్కారం చేసి, మా తెలుసులో పోయి అనకుండా అనుశిష్టాస్మ భద్రంతే నైతద్వక్తాస్తి కశ్చన, చక్కగా చెప్పు. అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు కుంతి తల్లి విదురుడు ఎలా చెప్పారో ఇప్పుడు అజ్ఞాతవాసానికి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ గుర్తొచ్చేలా చెప్పేవయ్యా అన్నాడు. ఎంత అందమైన మాట అండి. అందుకే తల్లియు తండ్రియు దైవము ఎల్ల సుహృజ్జనము మీరే అని తిక్కన గారు చక్కగా అనువాదం చేశారు దీనికి. పైగా ఈ దుఃఖము నుంచి బయటపెట్టడానికి కావలసిన కర్మలన్నీ మీరు చెయ్యండి అని ప్రార్థించాడు. అదే శాంతిక పౌష్టిక కర్మలు. ఆ తర్వాత అక్కడున్న అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి ద్రౌపది ముందు నడుస్తూ ఉంటే వీళ్ళు వెనక్కి నడిచేటండి. యాజ్ఞసేనీం పురస్కృత్య షడేవాత ప్రవవ్రజు,
6 బయలుదేరారు, ముందు ద్రౌపది ఉంది. వనవాసానికి ఇంతమంది, ఇక్కడ మాత్రం ప్రధానంగా 6 బయలుదేరుతూ ఉన్నారు. ముందు ద్రౌపది ఉందిట. అందుకే ముఖ్యమైన కార్యాలకు వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు నడవాలి, ధర్మకార్యాల్లో కుడివైపు ఉండాలి, కామ్యకర్మల్లో ఎడమవైపు ఉండాలి, పితృకార్యాల్లో కూడా ఎడమవైపు ఉండాలి నియమం మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే వీరు ఈ విధంగా బయలుదేరారో, బయలుదేరుతూ ఆయుధాలు, మామూలు ఆయుధాలు కావుగా, వీళ్ళకి మాత్రమే ప్రత్యేకం. ఆయుధాలు ఎక్కడ పెట్టాలి? క్రమంగా వాళ్ళు విరాట నగర సమీపానికి చేరుకుని అక్కడ పొలిమేరల్లో ఉన్నటువంటి శ్మశాన సమీపంలో ఉన్నటువంటి సమీపేచ శ్మశానస్య గహనస్య విశేషత, అక్కడ శ్మశానానికి దగ్గరలో గహనాం మహతి గహనామహతి శమి, అంత తేలిగ్గా తెలియబడిన గుబురైనటువంటి ఒక పెద్ద జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ ఈ ఆయుధములన్నీ జాగ్రత్తగా ఒక దగ్గరికి తెచ్చి కట్టకట్టి ఒక శవము కూడా సమీపంలో పెట్టి ఆ దుర్గంధం చేత ఎవరూ ఇక్కడికి రాకుండా ఉండేలాగా చేసి దీన్ని కట్టకట్టి ఆయుధములన్నిటి కట్టి గుడ్డ కప్పి నకులుణ్ణి పైకి పంపించి పెట్టించారు. అక్కడ నకులుడు వెళ్ళి పెట్టాడు. పైగా అది పెద్ద జమ్మి చెట్టుండి అంత తేలిగ్గా తేరిపార చూస్తే కానీ ఉందని కూడా తెలియదుట. అలాంటి చోటు తాముపారుహ్య నకులో ధనుం శినిదధే స్వయం, తాను స్వయంగా పెట్టాడు అక్కడ. పైగా ఎంత అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నా అంటే, ఎత్ర చాపస్యత సవే తిరో వర్షాన్ని వర్షతి, వర్షం పడినా ఏటబాలుగా పడుతూ అవి తడవకుండా ఉండేటట్టు పెట్టేట ఇక్కడ. ఆ చోటు అలాగే ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ దృఢమైన పాసాలతో బంధించి ఉంచాడు. పైగా వాళ్ళు బయటకు వస్తూ ఏమనుకుంటున్నారంటే, చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారు కదా నేను కట్టారా ఏమిటి అని. బయటకు వస్తూ మేము, నా పేరు జయం, ఇతని పేరు జయంతుడు, జయుడు జయంతుడు విజయుడు జయత్సేనుడు జయద్బలుడు, ఈ పేర్లు ఒక్కసారి అన్నారు. అక్కడున్న గోపాలకులు వాళ్ళు వినేటట్టు అని, మా వంశాచారం ప్రకారంగా శవాల్ని దహనం చేయడం, పాతి పెట్టడం ఉండదు, ఇలా పెట్టడం ఒకటి ఉన్నది అని చెప్పి వెళ్ళిపోయారట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం కానీ అనుకున్నారు వీళ్ళు. తిన్నగా వాళ్ళు శుద్ధులై చేరుకున్నారు. విరాట నగరంలోకి వెళుతూ ముందుగా వాళ్ళు చేసిన పని ఏమిటయ్యా అంటే, అస్తువన్ మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీం, జగజ్జనని అయిన దుర్గమ్మని ప్రార్థించారండి. దుర్గాదేవి స్థుతులు మనకి 2 చోట్ల కనబడతాయి. యుద్ధ ప్రారంభంలో అర్జునుడు, విరాట పర్వ ప్రారంభంలో యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరకృత దుర్గాస్థుతి అమోఘమైన మహిమాన్వితమైన మంత్రశాస్త్రం, సామాన్యం కాదు. మొన్నెవరో అడిగారు, షణ్మతాలు భారతంలో అంటే మళ్ళీ లలితాదేవి ఉపాసన అంటే ఏమిటండి అని. దుర్గా అన్న లలిత అన్న ఒకటేనండి, శాక్తేహిమి తెలుసుకోండి. ఇక్కడ దుర్లభ దుర్గమా దుర్గా పరాశక్తి ఆవిడ. ఆ పరాశక్తిని స్తుతిస్తారు. ఈ స్తోత్రం సామాన్యం కాదు. యశోదాగర్భ సంభూతాం నారాయణ వరప్రియాం, యశోదమ్మ కడుపులో పుట్టిన దుర్గమ్మకు నమస్కారం ప్రారంభించాడు. అక్కడి నుంచి దుర్గాదేవి నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి బాలాక్క సదృశాకారే పూర్ణచంద్రని భానని. దుర్గా స్మరణ ఈరోజు చెప్పుకుంటున్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఆర్తిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏకాంతంలో ఉన్నా దుర్గమ్మని స్మరించే వారికి మాత్రం గొప్ప తోడు ఉన్నట్లే, భయం అనేది ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. అరణ్యే రణే దారుణే శత్రు మధ్యే, ఎక్కడ ఉన్నా రక్షించేది నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ఆ తల్లి గురించి అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఈ స్తోత్రం చేస్తే ధర్మరాజుకు ప్రత్యక్షమైందండి అమ్మ దుర్గమ్మ. శృణురాజన్ మహాబాహో మదీయ వచనం ప్రభో, మరి వాళ్ళ సోదరుడు రక్షించే వాళ్ళని ఆవిడ కాపాడదు, మీకేమీ పర్వాలేదు, అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా జరుగుతుంది, యుద్ధంలో విజయం మీదే. దుర్గమ్మే మాటిస్తే ఇంకేమున్నదండి, ఇక్కడ యుద్ధంలో విజయం మీదే.